नमस्ते, मेरा नाम आराधना जैन है। सोसाइटी रोड सेफ्टी एनजीओ की तरफ से एक आईसीआईसी लंबार ने इनिशिएटिव स्टार्ट किया है। आईसीआईसी लंबार ने इनिशिएटिव स्टार्ट किया जिसमें बच्चों की लाइफ सेव कर रहे हैं। वो बच्चों को फ्री में हेलमेट प्रोवाइड कर रहे हैं और उनके पेरेंट्स के लिए भी, सो दैट दे कैन सेव देयर लाइफ्स। बट ये प्रोग्राम स्टार्ट हुआ है, अगर आप पूछोगे, इट्स सोनली एंड बेसिकली फॉर द स्टूडेंट्स, उनको अवेयरनेस देने के लिए और उनकी लाइफ सिक्योर करने के लिए। अब बच्चे ड्राइव नहीं कर सकते, वी नो दिस, मगर बच्चे जो है टू व्हीलर पे बैठते हैं और वो लोग एक्सीडेंट के साथ भी मीट होते हैं और उनकी भी लाइफ जाती है। हम सब ने देखा, बट द थिंग इज हम सिर्फ उसको नेग्लेक्ट करते हैं। हम बच्चों के लिए इतना सब करते हैं, उनके फ्यूचर में इतना इन्वेस्ट करते हैं, लेकिन इतनी छोटी सी नेग्लिजेंस की वजह से हम उनकी लाइफ खो देते हैं या फिर उनको ब्रेन डैमेज होता है जो उसका सफ़र उनको ज़िंदगी भर करना पड़ता है। इमेजिन आपके फेस में एक स्कार हुआ है, उस कार के भी पीछे आप पड़ जाओगे, पिंपल भी होता है, उसका ट्रीटमेंट करोगे, मगर जब सर पे लग जाएगी तब क्या करोगे? यू कांट डू एनीथिंग। हम लोग इतने फाइनेंशियली और इतना हेल्थ कंडीशन हमारे फैसिलिटीज इंडिया में इतना डेवलप नहीं हुआ है कि हम उसको सेव कर सकें या हम उन्हें बचा सकें या उसके लिए हम उतना इन्वेस्ट कर सकें। बट व्हाट वी कैन डू इज वेयर द स्मॉल टाइनी हेलमेट व्हिच विल सेव यू एंड योर फैमिली फ्रॉम ऑल द थिंग्स दैट हैपेंस आउटसाइड। घर के अंदर का एनवायरनमेंट कंडीशन हमारे हाथ में, घर के दरवाजे के बाहर का जो भी एनवायरनमेंट है वो हमारे हाथ में नहीं है। सो हियर द काइंड रिक्वेस्ट इज फॉर द स्टूडेंट, जो आपके बच्चे हैं, छोटे हैं, नाजुक है, जिनमें समझ नहीं है, उनको ये हेलमेट दीजिए पहनने के लिए। उनको गाड़ी मत दीजिए 18 के नीचे। जस्ट गिव देम द हेलमेट व्हेन दे आर ड्राइविंग और राइडिंग अ बाईसाइकिल और दे आर गोइंग विद you for tuition, school, classes, etc. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ప్రతి నెల ఒక ఇంపార్టెంట్ అంటే లైఫ్ ఎండేంజరింగ్ వయలేషన్స్ని దృష్టిలో పెట్టుకొని స్పెషల్ డ్రైవ్ టేకప్ చేస్తారు. సో ఈ నెల లైఫ్ ఎండేంజరింగ్ వయలేషన్ అంటే హెల్మెట్లెస్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, రెండింటిని ముఖ్యంగా ఉద్దేశించి ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ టేకప్ చేసాం. ఎన్ఫోర్స్మెంట్ అంటే పబ్లిక్ని పెనలైజ్ చేయడమే ఉద్దేశం కాదు, ఈ ఎడ్యుకేట్ చేయడం, పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయడము, వాళ్ళ ట్రాఫిక్ రూల్ గురించి అవగాహన పెంపొంచడము, ఒక అవేర్నెస్ తీసుకురావడం కూడా దానిలో భాగమే. అవేర్నెస్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆర్ ద కీస్ ఫర్ రోడ్ సేఫ్టీ. సో దానిలో భాగంగానే ఈ నెల 1వ తారీఖు నుంచి ఈ డ్రైవ్ టేకప్ చేస్తున్నాము. ఈరోజు ఇక్కడ సౌత్ జోన్ చంద్రాగుట్ట ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు మోటార్ రైడర్స్ మీద వాళ్ళని ఆపి హెల్మెట్ లేని వాళ్ళ మీద కేసెస్ బుక్ చేయడం, వాళ్ళందరితో మాట్లాడడం. తర్వాత ఇక్కడ ఎన్జిఓ, ఒక ట్రాక్స్ అనే ఒక ఎన్జిఓ వాళ్ళు కూడా ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రమోషన్ చేయడానికి వాళ్ళు ఒక హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ పెట్టారు. ఎందుకంటే చిన్నపిల్లలు 4 యాజ్ పర్ ఎంవీ యాక్ట్ సెక్షన్ 129 ప్రకారం ఏంటంటే 4 సంవత్సరాలు దాటిన ప్రతి పిల్ల రైడర్ అంటే బోత్ రైడర్ యాజ్ వెల్ యాజ్ ద పీల్ అండ్ రైడర్ ఇద్దరు కూడా హెల్మెట్ ధరించాలి. కాబట్టి చిన్న పిల్లలు 4 సంవత్సరాలు దాటిన పిల్లలకు కూడా హెల్మెట్ ధరించాలి. ఎందుకంటే స్కూల్కి వెళ్తున్నప్పుడు వాళ్ళ ఫాదర్ వెహికల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు వెనక కూర్చున్నప్పుడు వాళ్ళు కూడా హెల్మెట్ ధరించాలి. తర్వాత చాలామంది లోయర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు కొంత హెల్మెట్ ధరించే కెపాసిటీ, కొనుక్కునే కెపాసిటీ వాళ్ళకు కూడా వాళ్ళకు 250 to 300 హెల్మెట్స్ ఇక్కడ డొనేట్ చేస్తున్నారు. సో డొనేషన్ ఈజ్ నాట్ ద కీ. ఇక్కడ ఏంటంటే పబ్లిక్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలి, ఒక వాళ్ళకి రోడ్ సేఫ్టీ మీద ఒక అవగాహన పెంపొందించడం కోసమే ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము టేకప్ చేస్తున్నాము. ఇది సిటీ వైజ్ జరుగుతుంది. దాంతో వీ అపీల్ టు, బికాస్ రోడ్ హెల్మెట్ యొక్క ఇంపార్టెన్స్ మీ అందరికీ తెలుసు. ఎస్పెషల్లీ రోడ్ క్రాషెస్, తర్వాత ఫెటాలిటీస్ కూడా జరుగుతున్నాయి. బ్రెయిన్ డ్యామేజ్, ఇంటర్నల్ హ్యూమరేజ్, అలాగే ఫేస్ సంబంధించిన బోన్స్ ఇవన్నీ డ్యామేజ్ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా హెల్మెట్ ఆఫర్స్ ప్రొటెక్షన్, లైక్ సన్ నుంచి కానీ, డస్ట్ నుంచి కానీ, ఎయిర్ నుంచి కానీ. సో ఇట్ ఈస్ సో మచ్ ఆఫ్ యూస్ఫుల్. దెర్ ఆర్ సో మెనీ అడ్వాంటేజెస్ ఆఫ్ వేరింగ్ హెల్మెట్. So I appeal to all people in Hyderabad city, especially the two-wheeler riders, make it a habit to wear helmet. You will be riding safe on the roads and you will be going back home safe because someone is there waiting for you at home. So ee drive ilage continue avutundi. Media మిత్రులందరికీ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజర్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.